ఒక గర్భిణీ స్త్రీ ప్రసవించేటప్పుడు ఉన్నటువంటి బాధ, అదే విధముగా రెండవ మెట్టు శుద్ధీకరణములో అక్కడే దేవుని మీద మనం ఏం చేస్తాం, తిరగబడతామో అని రాశారు ఇక్కడికి. ఏమండి, వెనుకకు పోయేది అక్కడే, మొదట బాప్తిసం తీసుకున్నప్పుడు కాదు. అందుకే చాలా మంది బాప్తిసం తీసుకోవడం అనేటువంటిది చాలా ఈజీ. దేవుని పిల్లలు ఎందుకంటే దేవుడు ఐగుప్తు దేశంలోంచి తీసుకొని వచ్చిన తర్వాత పరీక్షాకాలం వచ్చింది. ఏంటి పరీక్షాకాలము? ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. ప్రియులారా, మనకి కూడా నిజంగా ఎర్ర సముద్రం అడ్డు రావడం కాదు, కానీ ఒక అడ్డంకు. మనకి ఏదో ఒక కష్టం, వ్యాధో, అప్పో, కుటుంబంలో సమాధానం లేకపోవడమో. ప్రియులారా, చాలా సార్లు తిరగబడి వెనకబోతుంటాం. ఇశ్రాయేలీయులు కూడా ఏం చేశారు? అట్టి పరీక్షా పద్ధతి సమయమందు ఇప్పుడు ఎర్ర సముద్రానికి తీసుకుని వచ్చినప్పుడు ఏ కష్టమో లేదండి. చూడండి, ఐగుప్తు దేశం నుంచి ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చే వరకు ఏ కష్టమూ లేదు. ఎర్ర సముద్రము అడ్డు వచ్చినప్పుడు ఇశ్రాయేలు పతనానికి గురైంది, తొట్రుపాటు చెందింది.